చలికాలంలో ఎక్కువ పూలు ఏ విధంగా మనము తీసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనము తెలుసుకుందామండి. అన్నిటికంటే మొట్టమొదటి సమస్య ఏంటంటే ఆకులన్నీ యెల్లోగా మారిపోవటం అండి. ఈ సమస్య మనకు ఈ సీజన్‌లో అంటే ఈ చలికాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. కాబట్టి మనము ఈ చలికాలం మొదలవ్వగంగానే ఆకులన్నీ ఇలా యెల్లోగా మారిపోవడం, అలాగే రాలిపోవటం జరుగుతూ ఉంటుంది కదా! ఇవి 2 రకాలుగా మనకు ఉంటాయండి. మొదటి మనకి పాత ఆకులన్నీ యెల్లోగా మారిపోవటం, రాలిపోవటం అంటే ముదిరిపోయిన ఆకులన్నీ కూడా యెల్లోగా మారిపోవడం అన్నమాట. ఇది కాకుండా రెండో సమస్య ఏంటంటే, మనకు ఆకులు ఈనెలు అంటారు కదండీ! అంటే మధ్య భాగంలో ఉండేదంతా కూడా గ్రీన్ కలర్‌లో ఉంది కదా! మిగతా ఆకు అంతా కూడా యెల్లోయిష్‌గా లైట్ గ్రీన్ కలర్‌లోకి రావటం అన్నమాట. అంటే యెల్లోయిష్‌గా మారుతూ ఉండటం. ఇవి 2 కూడా వేరు వేరు సమస్యలండి. ముదురాకులు అనేటివి యెల్లోయిష్‌గా మారిపోవడం ఒక సమస్య అయితే, ఈ విధంగా రెండో సమస్య